సార్ మీ మీద అనేక విమర్శలు అనేది వైసీపీ వారు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రోల్స్ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మీరు గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు. అయితే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో సో ఈ ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అది ఈ నేపథ్యం కనిపిస్తుంది. సో విమర్శలు చేసేవారికి మీరు ఏం చెప్తారసలు? విమర్శకు ప్రతి విమర్శ చేయడం పెద్ద పని కాదండి. టిట్ ఫార్ టాట్ అనే నినాదంతో ఎక్కడున్నాం. ఒక అలవాడి విమర్శ చేసినప్పుడు నా సొంత విషయాల్లో నేను ఏదన్నా రాజీ అయ్యుంటే నా మంత్రి పదవి కోసమో, నా శాసనసభ సభ్యత్వాని కోసమో, ప్రమోషన్ కోసమో నేను పనిచేసింటే నన్ను ట్రోల్ చేయమనండి. నాకేం ప్రాబ్లం లేదు. ఇంకొకటి వాళ్ళ దగ్గర వేలెత్తి చూపించుకునే పరిస్థితి నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను స్వతహాగానే ముందే చెప్పా నేను. నేను కర్మ వాచ నేను మా నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తా. పొరపాటు అయితే జరిగింది. ఏ విధమైన అభివృద్ధి చేస్తే మనకు ఆ బాధ, విరుగుడు, ఆ నొప్పి తగ్గుతుందో అదే చేస్తామని చెప్తున్నాం. ఇంకా వైసీపీ ట్రోల్స్ విషయంలో చెప్తే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఎదుటివాని మీద బురద జల్లాలని చూస్తారు. ఇది ఒక అవకాశంగా వాళ్ళు తీసుకుంటున్నారు తప్పక మేము వాళ్ళకి ఇది అవకాశం ఇచ్చే దీన పరిస్థితులు లేము. నేను వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఎవరు ఎక్కువ ట్రోల్స్ చేస్తేనో, లేకపోతే ఎవరు ఎక్కువ సోషల్ మీడియాలో లైక్స్ వస్తేనో, లేకపోతే కామెంట్లు వస్తేనే మా క్యారెక్టర్లు ఎక్కడికి పోవు. ఇది నా నియోజకవర్గానికి అలాగే మా ప్రాంతంకి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని ఏ విధంగా దీన్ని గాడిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. ఎవడో సోషల్ మీడియాలో దుబాయ్లో కూర్చొని, కోయట్లో కూర్చొని, తెలంగాణలో కూర్చొని, నెల్లూరులో కూర్చొని, ప్రకాశం జిల్లా నుంచి కూర్చొని కామెంట్లు పెట్టేంత మాత్రం మా మానసిక స్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరు. ఇంకొకటి చెప్తున్నా, ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రికి కానీ ఎక్కడ మా ప్రాంతం అంటే విద్వేషం లేదు. అలాగుంటే 5 జిల్లాలకు సంబంధించి ఏకైక మంత్రి పదవి రాయచోటి నుంచి గెలిచిన నాకెందుకు ఇస్తారు? ఎక్కడ కుట్రకోణం ఉందో వాళ్ళు నిజంగా ప్రూవ్ చేస్తే మేము ఏదానికైనా రెడీ. ఇంకా నా రాజీనామా విషయానికి అడుగుతున్నారు కాబట్టి దానికి కూడా నేను చెప్తున్నా, నేను వీళ్ళకంటే ముందే మా ముఖ్యమంత్రి గారికి చెప్పా. నిజంగా నా మంత్రి పదవే ఈ జిల్లా పునర్వ్యవస్థీకరణలో ఒక భాగం అయితే దీనివల్లే నాకు సమస్య వస్తుందంటే నేను ఏదానికైనా సిద్ధమని చెప్పాను. వాళ్ళు అంగీకరించాలి కానీ ఈ బుడ్డా పకీర్లందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.